వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనందరికీ తెలిసిన విషయమే రాజతరం లావణ్య ఇష్యూ. గత 2 వారాల పైనుంచే వార్తలు నలుగుతూ ఉంది. అసలు ఏం జరగబోతుంది, ఏంటి, రాజతరం మీద ఆమె పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఎంతవరకు వచ్చాయి. ఈ క్రమంలో మనకు తెలిసినటువంటి ఆర్జే శేఖర్ భాష తనకు తెలిసినటువంటి విషయాలు, తను ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకున్నటువంటి విషయాలు మీడియా ముందుకు తీసుకురావటం, ఇవన్నీ కూడా ఒక సంచలనం రేపాయని చెప్పాలి. లావణ్య అసలు ఎవరు, ఆమె ఏంటి, ఆమె గతంలో ఆమె కొంతమంది మీద పెట్టినటువంటి కేసులు, ప్రధానంగా మస్తాన్ సాయి అనే వ్యక్తి మీద పెట్టినటువంటి కేసులు గుంటూరులో, అలాగే గతంలో ఆమె మీద నమోదైనటువంటి డ్రగ్ కేసులు, ఇట్లాంటి విషయాలన్నిటి కూడా ఆయన తన ఇన్వెస్టిగేషన్లో బయటికి తీసుకురావటం, ఇవన్నీ కూడా సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలో లావణ్య శేఖర్ భాషకి కాల్ చేసి మాట్లాడిన విషయం ఒక ఆడియో లీక్ రూపంలో బయటికి రావటం అని మనం చూసాం. ఇప్పుడు శేఖర్ భాష మన ముందున్నారు. ఈ కేసుకు సంబంధించినటువంటి ఈ విషయంలో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఆయన ద్వారా తెలుసుకుందాం. నమస్తే శేఖర్ భాష గారు. నమస్తే. ఏం జరుగుతుంది మీకు? అంటే ఆమె ఫోన్ చేసి మాట్లాడింది మళ్ళీ బయటికి రావటం, ఏం జరుగుతుందంటారు? నాకు బేసికల్లీ ప్రాబ్లం ఏంటంటే, ఒక డ్రగ్ పెడలరు డ్రగ్స్ అమ్ముకొని డ్రగ్స్ తీసుకొని ఒక సైకోలాగా బిహేవ్ చేస్తూ జనాల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఇంత దారుణంగా కేసులు ఉన్న అమ్మాయి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి అమ్మాయి నాకు కాల్ చేయడమే నాకు చిరాకు. ఆ అమ్మాయి కాంటాక్ట్ కూడా నేను సేవ్ చేసుకోవాలా. ఓకే. ఎందుకంటే రేపు ఎప్పుడైనా సరే మళ్ళీ అమ్మాయి పట్టుబడితే పోలీసులు ఎంక్వైరీ చేస్తే మనం కూడా అనవసరంగా ఆరాధిస్తారు కదా, ఎందుకు మనకి పెంట అని చెప్పి. ఓకే. ఇది పక్కన పెట్టేస్తే నా పోరాటం ఏదో ఆ అమ్మాయికి అగెనెస్ట్ గా రాజతరుణ్ కోసం ఇవన్నీ కూడా పక్కన పెడితే, అంతకన్నా ముందు నుంచే నా పోరాటం మొదలైంది. పోరాటం కూడా కాదు, ఒక సపోర్ట్, నాలాగా ఇంకొక బాధితులు అవ్వకూడదని. గతంలో మీరు ఒక విషయంలో బాధితులయ్యారు కాబట్టి, ఒక అమ్మాయి విషయంలో. ఎస్. ఆల్రెడీ దాని గురించి మీకు యూట్యూబ్లో వీడియోస్ దొరుకుతాయి, మీరు చూడొచ్చు. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ మనతో వచ్చి కొంచెం క్లోజ్గా ఉండి, మన క్లోజ్గా అంటే రకరకాలుగా ఉండొచ్చు. కొంతమంది అంతవరకు ఫ్రెండ్ లాగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, మనకి కావాల్సిన విషయాలన్నీ, మన సీక్రెట్లు లేకపోతే మనం ఏదైనా చెప్తుంటాం కదా, అవన్నీ కూడా నోట్ చేసుకొని ఎప్పుడు వీణ ఎప్పుడు ఎలా బ్లాక్మెయిల్ చేయొచ్చు ఇలాంటివన్నీ నోట్ చేసి పెట్టుకుంటారు అనమాట. పెట్టుకొని ఎక్కడ దొరుకుతాడు అని చూసి రైట్ టైం చూసి వేస్తారు, ఎంత డబ్బులు గుంచుతారు. ఇది పద్ధతి. ఇది జరగలేదు, కేవలం అలాంటి మానిటరీ బెనిఫిట్ కోసమే ఇలాంటివన్నీ కూడా చేస్తుంది. అంతే క్లియర్ కట్. ఓకే. వేరే ఏదేం లేదు. దీంతో పాటు ఒక రకమైన సైకోయిజం అనమాట. ఏంటంటే నేను చెప్పిందల్లా వీడు చేయాలి, నేను లేవంటే లేవాలి, కూర్చోంటే కూర్చోవాలి, దుల్లం అంటే కుక్కలాగా ఎగరమంటే కుక్కలాగా ఎగరాలి, ఇలాంటి సైకోటిక్ ఆనందాలు పొందుతుంటారు అనమాట. అయితే నా విషయంలో అంటే అది కూడా జరగలేదు అనుకోండి, వాళ్ళకి ఏమీ దొరకలేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే, ఇంకా రకరకాలుగా సూసైడ్ డ్రామాలు ఆడి ఎమోషనల్గా వెయిట్ చేసి, తర్వాత అప్పటికీ దొరకలేదు అనుకోండి, ఏదో బట్టలు అంటే సొసైటీలో ఒక సానుభూతి సంపాదించి ఆ రకంగా సొసైటీలో మన సానుభూతి సంపాదించుకుంటారు ఫస్ట్. అయ్యో చచ్చిపోతుంది, మనం ఏమైనా చేయాలి, మనం అంటే పడి చచ్చిపోతుంది అని చెప్పి. అలా ఇంకా రకరకాలుగా అనమాట. అది కూడా జరగలేదు అనుకోండి, ఇంకా ఫైనల్గా ఆడవాళ్ళకున్న సెక్షన్స్ యూజ్ చేసుకొని నేను మీద రేప్ కేసు పెడతా. మనతో 2-3 సార్లు కారులో ఏదో వచ్చుంటే 2-3 సెల్ఫీలు ఏమైనా తీసుకుంటారు, వీటితో నేను తిరిగేసాను, ఇలా ఏదో ఒకటి చెప్పేసి నీ మీద కేసు పెడతారు. ఇంకా రకరకాలు అనమాట. కొంతమంది అయితే రేప్ కేసులు పెడతారు, కొంతమంది మర్డర్ కేసులు పెడతారు, ఇలా రకరకాలుగా. ఇలా చాలామంది ఉన్నారు ఈ సొసైటీలో. అంటే చిన్న గొడవని కూడా పెద్ద గొడవగా చూపిస్తూ కేసులు పెట్టేది అనమాట. ఓకే. నిన్న ఒక అద్భుతమైన విజయం సాధించాను నేను. నిన్న టీవీ ఛానల్లో డిబేట్ జరిగింది, మీరు చూసే ఉంటారు. అదే టీవీ ఛానల్లో నేను యాక్చువల్గా వీడు తప్పుడు కేసు పెట్టారు అని చెప్పి గత కొన్నాళ్ళుగా అన్ని మీడియా ఛానల్స్ ముందు ఈ ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చాను. అమ్మాయి స్వహస్తాలతో రాసిన కంప్లైంట్ అని చెప్పాను. మీరు చెప్తుంది గుంటూరు విషయం. గుంటూరు పట్టాభిపురంలో ఈ అమ్మాయి లావణ్య అనే అమ్మాయి మస్తాన్ సాయి పెట్టిన కేసు గత సంవత్సరం పైన అయింది, ఏప్రిల్లో పెట్టి లాస్ట్ ఇయర్. ఏం కేసు? రేప్, అటెంప్ట్ టు మర్డర్, ఇన్ని దారుణమైన సెక్షన్. దాంట్లో చూశాను నేను కూడా, ఆ కాపీ కూడా చూశాను. చాలా వివరంగా ఎలా చేశాడు ఏంటి అనేది కూడా చాలా సవివరంగా అసలు జరిగినట్టు. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి అలాంటిది ఏం లేదండి, ఏదో చిన్న గొడవ, ఆ గొడవలో కొట్టుకున్నాము, అది పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఇది నిలబడదమ్మా, ఈ గొడవతో నువ్వేం చేయలేవు, పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టాలి అని చెప్పి రాజుతరునే పెట్టించాడని చెప్పి ప్రతిదానికి రాజుతరునే, డ్రగ్స్లో ఇరుక్కుంటే రాజుతరునే చేయించాడు, కుక్క గడిస్తే రాజుతరునే గడిపించాడు, ఏం చేసినా రాజుతరునే చేయించాడు, మళ్ళీ అక్కడ కూడా రాజుతరునే చేత ఆ కేసు పెట్టించడం కూడా రాజుతరునే అన్నాడని చెప్తాను. ప్రతిదానికి అనమాట, ఏం చేసినా నాకు వాడే చెప్పి. నువ్వన్నా
అడల్టే కదా, 18 years పైబడిన దానివే. నువ్వు ఎక్కడైనా రాసి ఒప్పుకొని నువ్వు సంతకం చేసి సంతకం చేయడమే కదా, అక్కడతో ఆగకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చున్నావు. అప్పుడు నీ పక్కన రాస్తారని లేడు, సంతకం పెట్టిన రాస్తారని లేడు. వీళ్ళు ఏం చెప్తారు తెలివిగా, ఎవడో ఒక లాయరు, ఆ లాయర్కి వకాలతా ఇచ్చి అక్కడికి పంపించి ఇలా ఇంక ఏవో సంబంధం లేను అనమాట. లాయర్ తెలివితేటలు ఉంటాయి చూసారా, ఆ టైంలో నేను అక్కడ లేను, హాస్పిటల్లో ఉన్నాను, ఇదిగోండి వెడ్డింగ్ కార్డ్ చూడండి. ఈ వెడ్డింగ్ కార్డ్ ఎవడైనా కొట్టించుకోవచ్చు, ఒక ప్రింటింగ్ ప్రెస్కి పోయి వెడ్డింగ్ కార్డు ఇప్పుడైనా కొట్టించుకోవచ్చు, దాని మీద మన పేరు కూడా రాసుకోవచ్చు. లేదు పాత వెడ్డింగ్ కార్డు ఉందనుకోండి, జస్ట్ తరుణ్ అని రాసాడు అనుకోండి, దాని ముందు మిస్టర్ అండ్ మిసెస్ అని యాడ్ చేయడం ఎంతసేపు. ఇవి ఏమన్నా చేయొచ్చు. వాటిని కోర్టు జనాలు ఎంతవరకు నమ్ముతారు అనేది వాళ్ళ ఇష్టం. జనాలు నేను అడిగేది ఏంటంటే నిలదీయాలి. ఇది అవును, ఇప్పుడు మీరు చూపించినంత మాత్రాన ఇప్పుడు ఆ టీవీ ఛానల్లో చూపించారు, ఇదిగోండి వెడ్డింగ్ కార్డ్ చూపించాగానే డౌట్ రావాలి కదా, ఏమండి వెడ్డింగ్ కార్డ్ ఎవడైనా కొడతాడు కదా అని అడగాలి కదా. అడగడు, నన్ను అడగనివ్వడు. బేసికల్ అదే ప్రాబ్లం అనమాట. ఓకే, అప్పుడు పిలిచి నన్ను కూర్చోబెట్టి వాళ్ళ టీవీ ఛానల్ చూపించడానికి నన్ను పిలిచి కూర్చోబెట్టింది, ప్రశ్నలు అడుగుతున్నాను అనేది వాళ్ళకి ప్రాబ్లం. ఆ అమ్మాయి ప్రాబ్లం బేసికల్లీ నేను క్వశ్చన్స్ అడగద్దు. అసలు మీరు ఎందుకు ఇంటర్ఫీర్ అయ్యారు మా విషయంలో? నేను కాకపోతే ఇప్పుడు నేను కాకపోతే ఒక 10 మంది 15 మంది ఆల్రెడీ అడుగుతున్నారు, ఏంటమ్మా ఇది ఎందుకు, ఏంటమ్మా ఇది అని చెప్పి. కొంతమంది నేను ఒక్కనే కదా, చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే క్లియర్ కట్గా తప్పు తెలుస్తుంది. నేను ఈ ఎఫ్ఐఆర్ ఇది బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్ యూటర్న్ తీసుకుంది. మీరు కింద కామెంట్స్ చూడండి, అక్కడ వాళ్ళే పోల్ పెట్టారు. పోల్ పెడితే 70% శేఖర్ భాష ఇస్ రైట్ అని చెప్పొచ్చింది వాళ్ళ ఛానల్లోనే. ఏ ఛానల్ అయితే ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోగానే పక్కనే అక్కడి నుంచి కెమెరా వెళ్ళిపోతుంది, అక్కడ అమ్మాయి ఉన్నట్టు. ఏం జరిగినా ఫస్ట్ నుంచి ఈ అమ్మాయికి ఫుల్ అండదండ ఇచ్చిన ఛానల్, మరి ఆ ఛానల్ పోల్ పెడితే అలా వచ్చింది. మరి ఓకే, ఇక్కడ పాయింట్ చాలా 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 మనం అందరం గమనించాల్సిన పాయింట్, అబ్బాయిలు ఎస్పెషల్లీ గమనించాల్సిన పాయింట్ గుర్తుపెట్టుకోండి. మస్తాన్ సాయి పూర్వాశ్రమంలో ఏదో డ్రగ్స్ చేస్తున్నాడని ఒక కేసు ఉండొచ్చు, అది కూడా పెడ్లర్ కాదు, ఏదో కన్జ్యూమ్ చేసినట్టు. అది కూడా ఇప్పుడు ఈ ఉనిత్ రెడ్డి అనేవాడు ఈఎంఐకి అలవాటు చేస్తే ఈఎంఐ మస్తాన్ రెడ్డికి ఏదో ఒక మూమెంట్లో అలవాటు చేసింది అనేది మనకు అర్థమవుతుంది. అయితే సరే అలవాటు చేసింది, తర్వాత ఏదో అయింది. పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరు డ్రగ్స్ తీసుకొని కొట్టుకున్నారు, లేకపోతే ఈఎంఐ బూతులు మామూలుగా కాదు, ఆయన అది కూడా ఒప్పుకున్నారు సభాముఖంగా. వాళ్ళు బూతులు వీళ్ళకి నార్మల్, పచ్చి బూతులు మాట్లాడుకుంటుంటారు. ఇలా పచ్చి బూతులు మాట్లాడుకున్నప్పుడు ఆ అబ్బాయిని ఏదో వాళ్ళ అమ్మని ఏదో తిట్టుంటే మరి అమ్మని తిట్టే ఎవరికైనా కోపం రాదండి. వేరే వాళ్ళ అమ్మని తిడితేనే మనకు కోపం వస్తుంది, సొంతగా వాళ్ళ అమ్మని తిడితే కోపం రాదా? అలా ఏదో మూమెంట్లో కోపం వచ్చి ఉంటుంది, కొట్టుంటాడు. ఈఎంఐ తిరగబడి ఉంటుంది, 4 కొట్టుకున్నారు, అయ్యింది. నన్నే కొడతావా, నేనేంటో చూపిస్తా, మహిళా పవర్ అంటే ఏంటో చూపిస్తా. మహిళకి చట్టంలో ఉన్న వెసులుబాట్లు యూజ్ చేసుకొని పోయి ఆ అబ్బాయి మీద రేపు ఇవన్నీ పెట్టింది. కట్ చేస్తే ఆ అబ్బాయి నేను కనుక్కుంటే తెలిసింది ఏంటంటే అబ్బాయి ఒక ఐఐటి గ్రాడ్యుయేట్. ఐఐటి మామూలు ఏదో చోట మొట్ట ఇంజనీర్ కాదు, అదే ఐఐటి గ్రాడ్యుయేట్. అతను ఒక ఫర్మ్ పెట్టుకొని ఏదో సాఫ్ట్వేర్ చేస్తున్నట్టున్నాడు. అంత ఉండి సరే ఏదో కక్కుర్తి పడ్డాడో లేకపోతే ఏదో ఈ అమ్మాయితో కొంత పరిచయం డ్రగ్ ఏదో, బట్ అది వేరే కేసు. కానీ ఈ కేసు చూడండి క్లియర్ కట్గా ఆ అమ్మాయి సభముఖం అవుతుంది, నేను ఏదో చిన్న గొడవ కొట్టుకున్నది దాన్ని పెద్దది చేయాలి అని చెప్పి ఈ 376 ఇవన్నీ పట్టాయి. మళ్ళీ అక్కడ దానికి కూడా కవరింగ్, ఇది నా రైటింగ్ కాదు, ఇదిగో వెడ్డింగ్ కార్డు, ఇదిగో మా వీడియో, ఇలాంటి ఏది జరిగినా ఫైనల్గా అబ్బాయి మీద కేసు పడింది. సంవత్సరం పాటు ఎంత మానసిక క్షోభ. ఒక అబ్బాయి మీద రేప్ కేసు పడిందంటే వాడిని ఎంత క్రూరంగా చూస్తుంది సమాజం, ఎంత క్రూరంగా చిత్రీకరిస్తుంది మీడియా. గుంటూరులో వాళ్ళ ఫ్యామిలీ తలెత్తుకోలేకపోతుంది కదా, నిజమే పాపం అబ్బాయి చేశాడని చెప్పి ఇవాళ నువ్వు వచ్చి చెప్తున్నావు ఏం లేదని. ఒక సంవత్సరం పాటు ఎక్కడ పోయావు నువ్వు? ఎంత నరకం అనుభవించుంటాడు అబ్బాయి, ఎంత నష్టం. ఆ అబ్బాయి అమెరికాకి పోవాలంటే కూడా లుక్అవుట్ నోటీస్, బయటికి పోవడానికి లేదు. నేను జరిగేది ఇప్పుడు రాజ్ తరుణ్ గురించి ప్రశ్నించట్లా, ఇవాళ నేను మస్తాన్ సాయి గురించి ప్రశ్నిస్తున్నాను. మస్తాన్ సాయి జరిగినటువంటి లిటరల్లీ నువ్వు ఇవాళ వచ్చి సంవత్సరం 3 నెలల తర్వాత వచ్చి నేను చేసింది తప్పే, లేకపోతే మేము తప్పుడు కేసు పెట్టాము అని చెప్పి ఎలా ఒప్పుకుంటావు? అది కూడా మళ్ళీ ఎక్కడ మేము చేసామని చెప్పి క్లియర్గా నువ్వు సంతకం పెట్టి మళ్ళీ ఇది నాకు కాదనడానికి లేదు. ఎందుకంటే రాజ్ తరుణ్ కేసులో ఎఫ్ఐఆర్లో రాజ్ తరుణ్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఆవిడ ఇచ్చిన కంప్లైంట్లో ఆవిడ పెట్టిన సంతకం ఈ సంతకం క్లియర్ కట్గా మ్యాచ్ అవుతున్నాయి. ఇవి 2 పబ్లిక్ డొమైన్లో అవైలబుల్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. సేమ్ సంతకం ఇక్కడ కూడా. నాకేం తెలియదు, నేను పాపం ఎరగను, నేను పెట్టలేదు. ఆవిడకి తెలుసు, ఆవిడే పెట్టింది, ఆవిడే స్టేషన్కి వెళ్ళింది, ఇవన్నీ ఆవిడ ఒప్పుకుంది. కానీ ఆ రైటింగ్ అదే రైటింగ్ నీదో కాదో అది పక్కన పెడదాం. కేసు పెట్టావు, రాయించావేమో, నువ్వే పెట్టావు, నీ సంతకం నువ్వు పెట్టావు, నువ్వు వెళ్ళి కూర్చున్నావు. 1 సంవత్సరంన్నర పాటు ఒక అబ్బాయిని ఇంత తీవ్రంగా, ఇంత మానసిక క్షోభ, ఎంత చిన్న కేసు కాదు కదా అది, ఎంత ఆర్థికంగా ఎంత నష్టపోయింటాడు ఆ అబ్బాయి. దీనికి తోడు మనకు తెలిసిందే పోలీసులు కొంతమంది డబ్బులు కేసు తీయాలంటే.
అండ్ దారుణం ఏంటంటే కనీసం ఛార్జ్ షీట్ కూడా కాలేదు ఆ కేసు. కానీ ఏమవుతుంది, మీడియాలో జరిగే రేపు జరుగుతుంది కదా అబ్బాయికి. అవును, ఇదే నేను చెప్పేది. జస్ట్ ఉన్నాయి కదా, వెళ్ళి ఎఫ్ఐఆర్ పెడితే పెట్టేయండి, పోలీసులు ఎఫ్ఐఆర్ పెట్టేస్తారు. అమ్మాయి అడగగానే పెట్టాడు 4 ఫోటోలు, కొట్టుకున్న ఫోటోలు అవి, దాన్ని పెట్టి రేపు మర్డర్ పెట్టేశారు. ఎంత నీచం అండి, ఎంత క్రూరం అండి. ఒక అబ్బాయికి ఇంత దారుణంగా అన్యాయం చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు ప్రూవ్డ్ అనమాట. లాయర్ దిలీప్ శంకర్ గారితో పాటు వచ్చి మేము తప్పు చేశాం అని ఒప్పుకున్నట్టే కదా. సరే తప్పు చేయించారా, వాళ్ళు చేయించారా కాదు, మీరు ఏదైనా సరే మీ వల్ల జరిగిన దానికి ఒక అబ్బాయి 1.5 సంవత్సరం జీవితం మీరు తెచ్చివ్వగలరా? ఆ అబ్బాయి కుటుంబం పడుతున్న మానసిక క్షోభ మీరు తీర్చగలరా? ఈ వాడు వచ్చి మీరు కేసు వెనక్కి తీసుకొచ్చుకోవచ్చు. ఈ 1.5 సంవత్సరం ఎవడు తెచ్చిస్తాడు? వాడు కనుక పరువు నష్టం దావా వేస్తే 50 కోట్లు 100 కోట్లు అయ్యాలి. ఎందుకంటే ఐఐటి అబ్బాయి, వాడు ఎంత కెరీర్ ఉంటుంది, ఏమై ఉంటుంది, ఎంత నష్టపోయాడు ఆ అబ్బాయి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏదైతే ఇప్పుడు చెప్తుందో, అది మేము తప్పుడు కేసు పెట్టామని ఏదంటుందో దానికి చట్టబద్ధత ఉంటుందా? ఈ రోజు మళ్ళీ ఆ అబ్బాయి మస్తాన్ సాయి అనే అబ్బాయి వచ్చి నా మీద ఈ రోజు అట్లా తప్పుడు కేసులు పెట్టింది, చాలా మానసిక గురి చేసింది అని చెప్పే అవకాశం ఉంటుంది. లాయర్ సాక్షిగా, ఒక యాక్టివిస్ట్ సాక్షిగా, ఆ టీవీ ఛానల్ మోడరేటర్ సాక్షిగా అంత ముందు చెప్పారు క్లియర్ కట్ గా. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ప్రూఫ్. అబ్బాయికి బయటపడిపోయినట్టు అబ్బాయి. కానీ బయటపడిపోయిన సంతోషపడిపోవాల్సిన సమయం కాదు సార్. 1.5 సంవత్సరం పాటు వాడి జీవితం సంకనాగిపోయింది. ఎవడు తెచ్చిస్తాడు వాడి జీవితం? ఇదే నా పోరాటం. ఇలా ఎంతమంది అబ్బాయిల జీవితాలు సంకనాగిస్తున్నారు తెలుసా ఈ సెక్షన్లు పెట్టుకొని? ఎంతమంది అబ్బాయిలు జస్ట్ ఏదో చిన్న కూడా, నాకు చాక్లెట్ తెచ్చివ్వలేదు, నాకు బిస్కెట్ తెచ్చివ్వలేదు, లేకపోతే నాతో తన్నులు తెలియదు, నాతో తిట్లు తెలియదు, లేకపోతే నేను తిట్టినప్పుడు నువ్వు తిరగబడ్డావు. ఇలా చిన్న రీజన్స్ కూడా పెద్ద కేసులు పెట్టి వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకోవడం కోసం మగవాళ్ళని 0.5 గాళ్ళని చేస్తున్నారు సార్. ఇది ఇవాళ మనం తిరగబడకపోతే ప్రతి ఒక్కడు కూడా ఇలాంటి సెక్షన్లు పడుతూనే ఉంటాయి. క్లియర్ కట్ గా ఇవాళ ఈయన మీద పెట్టింది, రేపు రాజధాని కేసు కూడా ఇంకోసారి ఇది తప్పుడు కేసు అండి, నా చేత వాడు పెట్టించాడు అనొచ్చు కదా. అదే నువ్వు యువర్ అన్ అడల్ట్, నువ్వు రాసింది ఏంటో చదువుకోలేవా? నీకు చదవచ్చు కదా. నువ్వు ఏం పెడుతున్నావో తెలీదా? ఒక మనిషి జీవితాన్ని నాశనం చేసింది కదా ఇది. సో ఇది విజయం. అట్లీస్ట్ వాళ్ళు సభాముఖంగా ఒప్పుకున్నారు. అండ్ ఇది తప్పుడు కేసు అని ఆ అమ్మాయి చెప్పిన మాట, దిస్ ఇస్ అ ల్యాండ్ మార్క్ విక్టరీ ఫర్ అస్. ఒక మేల్ యాక్టివిస్ట్ గా, ఒక మ్యానిస్ట్ గా నేను దీన్ని సాధించిన విజయంగా భావిస్తాను. ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకొని ఇక నుంచి పోలీసు వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి అమ్మాయిలు వచ్చి ఫాల్స్ కేసెస్ పెడుతుంటే పూర్వాపరాలు పరిశీలించకుండా ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేస్తే తీసుకోకూడదు. సో ఇప్పుడు ఏదైతే రాజతరుణ్ కేసులో కూడా అంత ఈజీగా ఎఫ్ఐఆర్ ఎట్లా చేస్తారు సార్? ఇవన్నీ చూడకుండా చూస్తే జరగదు కదా. ఇప్పుడు రాజతరుణ్కి ఏం జరుగుతుంది? ఫస్ట్ మనం అందరం కూడా, నేను వచ్చేదాకా అందరూ మీడియా ఏం రాసేస్తారు? అయ్యో వాడు ఒక కామాంధుడు, ఒక క్రూరుడు, ఇవే కదా రాసింది. పాపం నిజం ఇలా తెలుస్తుంది, నిజం రివర్స్ లో ఉంది. అంటే అందరికీ అది ఒక షాకింగ్ న్యూస్. ఎందుకంటే రాజతరుణ్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మామూలుగా ఆశ్చర్యపోవడం కాదు, ఒక దిగ్భ్రాంతికి గురైన సందర్భం అది. సో ఇలాంటి వాడి రాజతరుణ్ ఇలా ఎప్పుడు అనుకోలేదే, మనతో ఇప్పుడు దాకా మనకు పరిచయమైన దాంట్లో ఎప్పుడు ఈ యాంగిల్ మనకు కనిపించలేదే. చాలామంది చెప్పిన విషయాలు ఏంటంటే అసలు లావణ్య అనే పేరు కూడా మేము అసలు వినలేదు, అది నోటి వెంట ఎప్పుడు కూడా చెప్పినట్టుగా కూడా అని కూడా అతనితో కలిసి పనిచేసిన వాళ్ళు నా ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విషయం. సో ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక షాకింగ్ విషయం. సో ఇప్పుడు మీరు వచ్చారు, బయటకు వచ్చి చెప్తా ఉన్నారు కాబట్టి ఒకటి ఇట్లా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి ఏదైనా కొంచెం టైం తీసుకుంటే నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి అంటారు కదా, కాస్త వెయిట్ చేస్తే. సో అలా దీంట్లో కూడా మరి ఏం జరిగింది? ఈ ఒక్క అబ్బాయి జీవితం కాదు సార్, ఎంతమంది అబ్బాయిల జీవితాలతో ఆడుకొని ఉందో చెక్ చేయండి పోలీసులు. అదే స్టైల్లో ఇప్పుడు రాజతరుణ్ జీవితంతో కూడా ఆడుకుంటుంది కదా. చూడాలి కదా. మీరు ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్ పెట్టేస్తే ఇప్పుడు ఈ అబ్బాయికి ఎఫ్ఐఆర్ పెట్టేయడం వల్ల ఎంత లాస్ వచ్చిందో, ఇప్పుడు రాజతరుణ్ మీద పెట్టిన వల్ల ఎంత లాస్ వస్తుంది? ఎవరు పూడిస్తారు ఇది నష్టం? ఇదే నా పోరాటం, అంతే. రేపు మీకు జరిగిన వస్తాను సార్, రేపు మీకు జరిగిన వస్తాను, ఎవరికి వచ్చినా నేను పోరాడతాను, అంతే. ఓకే. అంటే ఇప్పుడు రాజతరుణ్ మీద ఏదైతే ఆమె పెట్టిందో ఇదంతా తప్పుడు కేసు కింద మీరు భావిస్తున్నారా? నేను ఖచ్చితంగా భావిస్తున్నాను సార్. ఎందుకంటే షీ హ్యాస్ దిస్ హ్యాబిట్ ఆఫ్ పుట్టింగ్ కేసెస్. 1 కాదు 2 కాదు, ఓకే, పెడుతూనే ఉంటుంది కేసులు పోయి. ఓకే. ఇదే అమ్మాయి ఇదే రాజతరుణ్ తీసుకెళ్లి షీ టీమ్స్ లో ఈ మస్తాన్ సాయి నాకు కావాలని చెప్పి పోరాటం చేసింది. ఇక్కడ పెట్టింటే గుంటూరులో పెట్టిన తర్వాత అక్కడ సరే టెస్ట్, ఈ ఎమ్మెల్సీ టెస్ట్ కూడా పోలా. అంటే రేపు జరిగింది అన్నావు కదా, టెస్ట్కి రామంటే టెస్ట్ కూడా పోలా. ఓకే. అక్కడ పోకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ రావాలన్నమాట. ఇక్కడ షీ టీమ్ కలిసారని చెప్పేసి మళ్ళీ అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కూడా తమాషా ఎంత చూడండి, రాజతరుణ్ పక్కన పెట్టుకొని ఇతను నా ఫ్రెండ్, ఇతను నాకు కావాలి అని. అంటే జస్ట్ ఇట్స్ లైక్ కేసులు, పోలీసు, మీడియా, ఈ 3 పేర్లు చెప్పి మనిషిని బెదిరించి, ఎస్పెషల్లీ మగాళ్ళని బెదిరించి, కేసులు, పోలీసు, మీడియా, మహిళ, నేను మహిళ అంటే
ఇంకా అది వేరే రకంగా ఉంటుందని బెదిరించి మగాళ్ళ జీవితాలతో ఆటలాడుకునే ఇటువంటి వాళ్ళకి కొద్దిమంది కొద్దిమంది అంటే మనం ఆడవాళ్ళందరూ కూడా ఇలా తప్పు చేయకూడదు కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా తయారవుతున్నారు. సో ఇలాంటి వాళ్ళు సార్, ఇలాంటి వాళ్ళు 1% కూడా ఉండరు సార్. భారతదేశంలో 1% అంటే ఎంత? 150 కోట్లు వాళ్ళు చాలు. దీనికి జెండర్తో పని లేదు, అటు మగాళ్ళను ఉండొచ్చు, ఇటు ఆడవాళ్ళను. ఎవరు సార్ కేసులు తీసుకునేది? మగాళ్ళు బయటకు వచ్చి అరిస్తే ఎవరు సార్ మీడియా వచ్చేది? అది పాయింట్ అయితే అదే. మగాడు చేయాలనుకుంటే చేయలేడు, ఆడవాళ్ళు చేయాలనుకుంటే ఇలా ఇలా అంతే. అమ్మాయి అది కూడా చెప్పింది, నేను ఉమెన్ అని చిటికేసి మరి చెప్పింది, నా పవర్ ఏంటో చూపిస్తా. ఓకే, అమ్మాయి తంతుంది. ఆమె తరపు లాయర్ ఏదో ఒక వీడియో తీసుకొచ్చి బయట పెట్టారు, దాంట్లో రాజ్ తరుణ్ మాట్లాడిన మాటల్ని, అతను ఎంత దారుణమైనటువంటి మాట గమనించండి. దట్ ఈస్ వాళ్ళు ఒక డ్రామా ఏదో ప్లే చేసుకుంటున్నారు. అది బూతుల డ్రామా కావచ్చు, వాళ్ళు బూతుల పాటలు పాడుకుంటారు, బూతుల డ్రామాలు కావచ్చు. మీరు దాంట్లో క్లియర్గా గమనిస్తే ఆ అమ్మాయి ఆన్ ద స్పాట్ హీ అని అవుతుంది, అంటే మహానటి కావాలని ఆవిడ కోరిక అనుకుంటా బేసికల్లీ. అలా ఆవిడ నటు ఏనవుతుంది, కాసేపు ఏడుస్తుంది, కాసేపు నవ్వుతుంది, ఇలా చేస్తుంది. పర్ఫార్మెన్స్ స్పీక్స్ అని కూడా అంటున్నారు. మరి ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది అదే. మళ్ళీ ఏదో ఆడిషన్ అనే మాట వినపడుతూ ఉంది. అక్కడ ఏదైతే వాళ్ళు గొడవ అనుకోవడానికి లేదు, అది దట్స్ ఎన్ ఆడిషన్. అది ఆయన ఎందుకు చూపించారంటే, ఒకటి వీళ్ళ ముగ్గురు మంచి స్నేహితులే, అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి బూతులు కామనే అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న లైన్. ఓకే, అది ఎందుకంటే నేను ఆవిడ బూతులు ప్రపంచానికి వినిపిస్తున్నానని, లేదంటే ఆయన తిడతాడు ఈవిడ తిడుతుంది అని చెప్పి. ఆయన తిడతాడు ఈవిడ తిడతాడు. బూతులు మాట్లాడడంలో నేను ఇప్పుడు కొన్ని చెప్తాను, MGVP ఇలాంటివన్నీ మాట్లాడుకుంటారు, LK ఇట్లాంటివి మాట్లాడడం సరే కొంతవరకు కొంతమంది చేస్తుంటారు. కానీ లిటరల్గా నువ్వు మీ అమ్మతో పడుకున్నావా, ఐఎమ్ షూర్ యూ మస్ట్ హ్యావ్ స్లీప్ విత్ యువర్ మదర్ అంది. అది మనిషా పశువా? అది చెప్పు తీసి కొట్టదట్టాడు వాళ్ళ సమాజంలో. కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తారా మీరు? అడగరా ఎవరు? రేటింగ్లు వస్తాయో లేకపోతే ఇంకోటో కాంట్రవర్సీయో రాస్తారని ఏదో రోజు ఇది చేస్తాడని చెప్పి వినండి సార్, నేను మీకు వినిపిస్తా. ఓకే, చెప్పు తీసి కొట్టాలి ఇట్లాంటి మాటలు మాట్లాడి. ఎవరైనా సరే, అమ్మాయి కదా సార్, నా అమ్మైనా మీ అమ్మైనా, రాస్తున్న వాళ్ళ అమ్మైనా అమ్మాయి. ఏదో కోపంలో LK అన్నాను అన్నం కూడా కాదు, లిటరల్లీ ఐఎమ్ షూర్ యూ మస్ట్ హ్యావ్ స్లెప్ట్ విత్ యువర్ మదర్. అంతేకాదు ఆవిడతో ఎంతమంది సంసారం చేస్తే పుట్టేవరా అని. తను నీచమైన మాట సార్ అది. ఇది ఎవరు కూడా అంటే ఇది దిలీప్ శంకర్ గారికి ఇది నార్మల్ కావచ్చు, ఆయనకి నార్మల్ కావచ్చు, ఆవిడికి నార్మల్ కావచ్చు, కానీ సమాజానికి నార్మల్ కాదు సార్ ఈ రెండు మాటలు. ఖచ్చితంగా నార్మల్ కాదు. ఈ మాటలు ఎక్కడ ఉంది దాంట్లో మీకు వినిపిస్తా. ఇప్పుడు అది బయటకు వచ్చినట్లు కదా, బీప్ లేయడం వల్ల మీకు తెలియట్లా. ఓకే, ఆ బీప్ ఏదైతే ఉందో ఆడియో పంపిస్తాను, మీరు వినిపించండి. ఓకే, ఏదైతే బయటకు వచ్చిందో ఒక వారం రోజుల క్రితం బీప్ నిన్నే తీసుకొచ్చాము ఈ ఆడియో బయటకి. ఓకే, సో ఒరిజినల్ ఆడియో ఏదైతే ఉందో అది. ఓకే, సో అదే అలా అంటే మాత్రం చాలా దారుణమైనటువంటి విషయమే. సరే, చూద్దాం ఇది ఎలాంటి టర్న్ తీసుకుంటుంది ఏంటి అనేది. ఇప్పుడు మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఇది కూడా అందరూ చూడాల్సిన విషయం. ఇందులో నిజాలు తెలుసుకొని నిజం వైపు, న్యాయం వైపు నిలబడాల్సినటువంటి సందర్భం ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి.